क्या मधु क्यों जू जबरदस्त खतरनाक कॉमेडी షో పవర్డ్ బై శశి సోప్స్ కో ప్రెజెంటెడ్ బై డాబర్ వాటిక షాంపూల్లో ఇప్పుడు హాలిడేస్ వస్తే హైదరాబాద్ చూడడానికి పల్లెటూరు వాళ్ళు రావడం చాలా కామన్. అలాగే ఎవరో ఒకరి చేతిలో బుక్ అయి అన్ని పోగొట్టుకోవడం కూడా చాలా కామన్. అలాంటిదే ఇంకో స్టోరీ చూడండి. లెట్స్ కాల్ అపాన్ చలాకి చంటి యానస్టీ. కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై. కాయ్ రాజా కాయ్, మోసం లేదు, దగా లేదు, మంత్రం లేదు, మోసం లేదు. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. 500కి 1000 రూపాయలు, 2000కు 3000, 5000కి 10,000. మీ పరీక్ష తీసుకోండి రాజా, కూర్చోండి. ఆహా, సార్ ఫేస్ చూస్తుంటే ధనలక్ష్మి ఉట్టిపడుతుంది. సార్ పేరు మీద 1000 రూపాయలు. సార్ మీ పేరు మీద 1000 రూపాయలు. నాకేం తెలియదు, ఆడేదో కాసుకుంటున్నాను, నన్ను దోచెత్త పెట్టే. సార్ ఏం సంబంధం లేదంటున్నారు కదా. ఆయన అలాగ అంటారండి, నేను కాస్తున్నాగా, మీరు తీయండి. తీయమంటారా? తీయండి. వచ్చేసింది. కాయ్ రాజా కాయ్, మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి బాబు. ఈసారి సార్ పేరు మీద 3000. ఏ ఉండు, అన్ని నీ పేరు మీద ఏంటి? నేను 3000. అదే బొమ్మేది? నాకు వచ్చేసాయండి. బొమ్మేదిరా? ఏమండి మనం మోసపోయామండి నిజంగానే. హైదరాబాద్. హలో, ఏంటే అబ్బే టెన్షన్ పడకే, నువ్వు 30 రూపాయలే. ఇదిగో బయట అయితే 60 రూపాయలే, నీకోసం 35 రూపాయలు లాస్ట్. చార్మినారేనయ్యా, నీకోసం 34 రూపాయలే. అంతకంటే పెట్టాను. పెట్టి 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 చిచ్చి పెట్టి. దేనికి ఏడుస్తున్నారు? ఆడెవడో 3 ముక్కలాట ఆడాడండి, అందులో డబ్బులు పోయాయి. 3 ముక్కలు ఆడి డబ్బులు మొత్తం తీసుకెళ్ళిపోయాడా? ఫస్ట్ కాయరాజకాయ అన్నాడా? అన్నాడండి. సార్ రేసింగ్ హ్యాండ్ బాగుంది అన్నాడా? అది అన్నాడండి. మీ ఫేస్ చూసి 1000 రూపాయలు కొట్టాడా? అవునండి. లాస్ట్ కి మీకు దూరకి మీరు కూడా 3000 పెట్టారు. అవునండి కదా? మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడా? మరి ఆ మాత్రం సెన్స్ లేదు. హైదరాబాద్ కి వచ్చావు. హైదరాబాద్ అంటే మోసం. మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు. మరి ఏంటండి చార్మినార్ 30 రూపాయలకి ఇచ్చేస్తున్నారు? చార్మినార్ 30 రూపాయలకి ఇవ్వట్లేదు. చార్మినార్ సిగరెట్ ప్యాకెట్ బయట దొరకట్లేదు కదా, బ్లాక్ లో అమ్ముతున్నా. హైదరాబాద్ చూడడానికి వచ్చారా? ఏ ఊరు మీది? దుప్పలపూడి. దుప్పలపూడి హైదరాబాద్ చూడడానికి వచ్చారు ఎగేసుకొని. సూపర్, మీకు మొత్తం చూపిస్తా. ఏంటది? హైదరాబాద్ రా రండి, మీకు హైదరాబాద్ చూపిస్తా. సార్ నాకు ఎప్పటి నుంచో కోరిక అండి, హైదరాబాద్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారు కదా, ఒక్కసారి కలవాలని కోరిక. ఎగరకు ఉండు, చూపిస్తారు. మనకు చాలా క్లోజ్ అమ్మా. అబ్బా మీకు క్లోజ్ అండి? అబ్బా ఒకసారి మాట్లాడండి. హలో సార్, పవన్ గారు ఎక్కడున్నారు? షూటింగా? అదే మన వాళ్ళు ఊరు నుంచి వచ్చేసారు, మిమ్మల్ని కలుద్దామని. ఏ ఊరు మీది? దుప్పలపూడి. దుప్పలపూడి అంట. అవునా, అలాగే చేద్దాం, దానికి ఏముంది. సార్ పవన్ కళ్యాణ్ తో మాట్లాడారా మీరు? సార్ మీకు ఎంతమంది తెలుసు? కొత్త న్యూ ఎడిషన్ ఒకటి ఉంది, చెప్పనా? చెప్పండి సార్. వరుణ్ తేజ్. బ్రహ్మాండంగా ఉంటాడు. వరుణ్ బాబు, అదే నీకు వచ్చింది ఇన్ఫర్మేషన్. అదే మన వాళ్ళు వచ్చారు, మాట్లాడతారంట. దుప్పలపొడి. ఓకే, తప్పకుండా. వరుణ్ తేజ్ ఏమన్నాడు తెలుసా? నిన్ను బాగా దగ్గర తీసుకొని ఫోన్ ఉమ్మేయమన్నాడు. అదేంటండి? అంటే ఆయన బాగా బిజీగా ఉన్నాడు, చిరాకులో ఉన్నాడని చెప్పాడు. మీకు హైదరాబాద్ చూపెడతాను. రండి, ఇదే మన భాగ్యనగరం. ఇదిగో దీన్ని ఏమంటారో తెలుసా? చార్మినార్. చార్మినార్ చూసావా? ముందు 2 పొడుగ్గా ఉన్నాయి. అదేంటి బొమ్మ చూపించి చార్మినార్ అంటారేంటి? నువ్వు దగ్గరికి వెళ్ళి చూసినా ఇదే కనబడుతురా, పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సార్ నాకు చిన్నప్పటి నుంచి కోరిక అండి, చార్మినార్ ఎక్కాలని కోరిక అండి. అవునా? అవునండి. రాత్రికి ఎక్కిస్తలే. అదేంటి? చార్మినార్ అయ్యా, రాత్రి ఎందుకు ఎక్కించను? చుక్కలు చూపించడానికి. ఓహో, చుక్కలు చూపించాలా? అంత డౌటెడ్ క్యాండిడేట్. చిన్నప్పటి నుంచి అంతే అండి. మీకు ఇంకో విచిత్రం, దీన్నే గోల్కొండ అంటారు. ఇట్లా ముసలి కనబడట్లేదు మీకు. దీన్ని గోల్కొండ అంటారు. దీనిలో బ్రహ్మాండమైన స్పెషాలిటీ ఉంది. ఇదేమో 200 ఏళ్ళ క్రితం కట్టారు, ఇది 300 ఏళ్ళ క్రితం కట్టారు. బాగుందండి, చాలా బాగుంది. దీని స్పెషల్ ఏంటంటే మీరు చప్పట్లు కొడితే అవతల నుంచి రెస్పాన్స్ బ్రహ్మాండంగా వస్తుంది. అబ్బా నేను ఒక్కసారి కొడతాను సార్, ప్లీజ్ సార్. ఎగరకే, ఎగరకు, జారిపోతాయి.
నగలన్నీ ఉన్నాయి కదా. అవును సార్. ఎంత కాన్సన్ట్రేషన్ రా నీకు. పాపం తెలియదు కదండి. తెలీదు. అవును సార్ చప్పట్లు కొట్టమంటారా? చెప్పలు ఇద్దరు కలిసి చెప్పలు కొట్టండి ఒకసారి. రెడీ 1 2 3. అబ్బా ఎంత బాగుందో. ఎక్సలెంట్. ఇంకో వెరైటీగా ఉంది. చెప్పండి. మీరు ఒక్కలే కొట్టండి, ఇంకా బ్రహ్మాండం 2 సార్లు రెస్పాన్స్ వస్తుంది మీకు. నన్ను ఒక్కదాని కొట్టాం. రెడీ. నువ్వు కొట్టు. నేనా? సౌండ్ లేదేటండి. కొట్టు. దీన్ని బట్టి అర్థమైంది ఏంటి? ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులో చేయాలి. రండి, మీకు ట్యాంక్ బండ్ చూపించిన ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ అబ్బో చూడాలండి. చూపిస్తుందా? చాలా ఇష్టం అండి. ఇదిగో ఇదే ట్యాంక్ బండ్. అదేంటి తెలగుంది ఇది? ఎలాగుంది? ఇది ట్యాంక్ బండా? అదేంటి అందులో బుద్ధులు లేడేంటి? బుద్ధుడు అదిగో అంత చిన్న బుద్ధుడు ఉన్నట్టు టీవీలోని సినిమాలో పొడుగ్గా కనపడతాడు. కింద పెడతారు కదయ్యా. ఏంటది? కెమెరా. అది హైదరాబాద్. బాగుందా? అవును, మీ పేరేంటి? నా పేరు రంగమ్మ. అబ్బాయి ఎంత సిగ్గుతో చెప్తున్నావు. రంగమ్మ కాస్త వంగమ్మ. ఏమండి వంగమంటారా? వంగు మరి చెప్పాడుగా. అది నువ్వు వంగు. ఎందుకు? నీళ్ళు చల్లుకోవడానికి. పాపం నువ్వు నగలు గిగలు వేసుకొని తిరుగుతున్నావు నాన్న. హైదరాబాద్ అనేది చాలా మోసపూరితమైన ఏరియా. ఇక్కడ ఎలా కొట్టేస్తారంటే నీకు ఎలా చెప్పను, మీరు అమాయకులా ఉన్నట్టున్నారు. నేను చూపిస్తాను. ఇది ఎలా ఉందా? నువ్వు నడుచున్న దానివి అలా గుంజేస్తారు, అలా పడేస్తారు. అయ్యో నా నగలండి. అదేంటి వాడు ఎవడో పట్టుకుపోతున్నాడు. తెలిసి ఉన్నాడు అయ్యా, మళ్ళీ తీసుకొచ్చి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పా. బాగా లావుగా ఉన్నట్టుంది నీకు. ఏంటది? జేబులో పర్సు అది. ఇలా డబ్బులు మనం ఇలా మాట్లాడుతూ ఉంటాం, సడన్ గా గాలి చాలా ఎగిరిపోతుంది. అయ్యో అదేంటి వాడు ఎవడో పట్టుకుపోతున్నాడండి. మనోడే. అయ్యో అలా తీసుకెళ్తారని చెప్తున్నా. ఇప్పుడు వాళ్ళు వస్తారా? నా నగలు వస్తాయండి. మీ నగలు వస్తాయి, నీవి కూడా వస్తుంది. బ్రహ్మాండంగా అన్ని వస్తాయి. ఏం టెన్షన్ పడకండి. మొత్తం మనం హైదరాబాద్ మొత్తం తిరిగేసాం కాబట్టి నాది నాకు ఇస్తే తీసుకెళ్ళిపోతా. ఏంటది? డబ్బులు ఏమున్నాయి? మొత్తం ఉన్న కట్టంతా ఇసిరేసావు. సరే నేను కలుస్తానే. మరి ఏంటో డబ్బులు లేదు. ఎప్పుడు వస్తారు వాళ్ళు? వస్తారు. నువ్వేం చేయంటే ఇక్కడ నిలబడు, చూస్తూ ఉండు. ఏంటి? ట్యాంక్ బండి. ఓకే, ఓకే. వాళ్ళు డబ్బులు తీసుకొచ్చి చేతిలో పెట్టేస్తారు. సరే. బుద్ధుడి దండం పెట్టు. దండం పెట్టాను. అలా అడుగుతూ ఉండు, వాళ్ళు ఇచ్చేస్తారు డబ్బులు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? బుద్ధుడు మనోడే, తెలిసినోడు బాగా. హ్యాపీగా జాలీగా ఎంజాయ్ చేరా, సరదాగా జగమంతా చుట్టేసేరా, సిల్లి చౌకులు వేసుకో, ఎల్లి కచ్చా పెట్టుకో. లెట్స్ స్టార్ట్ విత్ నాగబాబు గారు. బాగుంది. స్టార్టింగ్ నుంచి ఆ చిన్న కంటెంట్, తర్వాత చంటి వచ్చి మంచి మ్యానిపులేటర్ కాబట్టి ఏదో మొత్తానికి దాన్ని మేనేజ్ చేసి బాగానే చేసాడు స్కిట్. బాగుంది. గుడ్ గుడ్. రోజా గారు, నీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? బాగుంది చంటి.